నమస్కారం, శుభోదయం. ఎట్టకేలకు యూపీ వారియర్స్ కూడా ఒక మొదటి విజయాన్ని సాధించి 2 పాయింట్లు సాధించింది. యూపీ వారియర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ 2 పాయింట్స్తో ఉన్నాయి 4-5 పొజిషన్స్లో. కాంపిటీషన్ మాత్రము ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, గుజరాత్ జైంట్స్ మధ్యలోనే ఉండబోతోంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ టాప్లో 4 పాయింట్స్ గెలిచి పైన ఉన్నారు. ప్లస్ సైన్తో ఉంది వాళ్ళ పాయింట్స్ పట్టికలో. అంటే వాళ్ళని ఓడించాలి అనుకుంటే ఓడించడమే కాకుండా రన్ రేట్ కూడా మనము మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ మీనింగు. ఆర్సీబీ 4 పాయింట్లు, ముంబై ఇండియన్స్ 4 పాయింట్లు, గుజరాత్ జైంట్స్ 4 పాయింట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ 2 పాయింట్లు, యూపీ వారియర్స్ 2 పాయింట్లు. ఏదేమైనా T20 స్టాండర్డ్ ప్రకారము ఏదన్నా టీము ముందు బౌలింగ్ వేసి అవతల టీంని గనక 165 రన్ల లోపల గనక కట్టడి చేసినట్టయితే చేజింగ్ ఈజీ అవుతుంది. అదే నిన్న జరిగింది. ప్రతి టీం కూడా బ్యాటింగ్లో చక్కగా రాణిస్తున్నాయి. మరి నిన్నెందుకో విశ్లేషకుల అంచనాలకి అందని విధంగా ముంబై ఇండియన్స్ అధిక రన్లు సాధించలేకపోయింది. యూపీ వారియర్స్ మరి వాళ్ళ మీద విజయం సాధించారు. ముంబై ఇండియన్స్కి ఎంత సపోర్ట్ ఉందో క్రౌడ్లో, ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో కూడా అన్ని మ్యాచ్లు ముంబైలో అవుతున్నాయి కాబట్టి న్యాచురలీ ముంబై ఇండియన్స్కి సపోర్ట్ బాగుంది అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఏది ఏమైనా 161 రన్లకి ముంబై ఇండియన్స్ని వీళ్ళు కట్టడి చేసి 162 అనుకుంటా 160 రన్లకి వాళ్ళు మరి 3 వికెట్లే కోల్పోయి ఆ స్కోర్ని సాధించారు యూపీ వారియర్స్. వాళ్ళని మాత్రం 161 రన్లకి 5 వికెట్లు పడగొట్టి 20 ఓవర్లలో వాళ్ళ ఇన్నింగ్స్ని ఫినిష్ చేశారు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్. యూపీ వారియర్స్ తర్వాత చేసి 162 రన్లు సాధించి 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.1 బంతితో వాళ్ళ టార్గెట్ని అచీవ్ చేశారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది మెన్స్ ఆర్ ఉమెన్స్ T20 ఫార్మాట్ విషయంకి వచ్చినట్టయితే 165 రన్ల లోపల చొప్పున మన అవతల టీముని కట్టడి చేసినట్టయితే మనం చక్కటి బౌలింగ్ వేసినట్టే నేను భావిస్తున్నాను. ఎందుకంటే స్టాండర్డ్ ఆఫ్ ది గేమ్ చాలా డెవలప్ అయిపోయింది, ఇంప్రూవ్ అయింది. సెలక్షన్ ఆఫ్ ప్లేయర్స్ కానీ, వాళ్ళు ఆడే విధానం కానీ, మెళుకువలు కానీ ఆ విధంగా డెవలప్ చేసుకుంటున్నారు. ఇటు ఉమెన్స్ క్రికెట్ కూడా మనం చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ది టైం అందరూ పుల్, మిడ్ వికెట్ వైపు, ఫైన్ లెగ్ వైపు కొట్టి అధిక రన్లు సాధిస్తున్నారు. గ్రాఫ్ గీసినట్టయితే ఉమెన్స్ క్రికెట్ బ్యాటర్స్ విషయంలో మోస్ట్ ఆఫ్ ది రన్స్ ఇటు ఫైన్ లెగ్ దగ్గర నుంచి మిడ్ ఆన్ ఈ మధ్య లోపల, ఈ ఆఫ్ సర్కిల్ లోపల రన్స్ అధికంగా ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. కొన్ని విషయాల్లో పంచులు, స్క్వేర్ కట్స్, లేట్ కట్స్, మరి ఆఫ్ డ్రైవ్లు ఓవర్ ది హెడ్స్ ఆఫ్ ది మరి ఫీల్డర్స్, కవర్స్ ఫీల్డర్సు, మిడ్ ఆఫ్ ఫీల్డర్స్ మధ్యలో మనం చూస్తున్నాం. కానీ మోస్ట్ ఆఫ్ ది రన్స్ మాత్రం బ్యాక్ ఫుట్ మీదే రన్స్ వాళ్ళు సాధించినట్టుగా నేను గమనించానండి. అది కరెక్ట్ కాదో దయచేసి నన్ను కరెక్ట్ చేయండి. నమస్కారం, నా పేరు సాయి ప్రసాద్ అలియా సాయి ప్రకాష్. నా ఛానల్ పేరు హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ ఎనాలిసిస్. రోజువారీగా నేను చెప్పిన తెలుగులో అవకాశం ఉంటే ఇంగ్లీష్లో కూడా వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. ఈ మధ్య మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ అబౌట్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కానీ, ఉమెన్స్ క్రికెట్ కానీ నేను తెలుగులో అప్లోడ్ చేస్తున్నాను మా వ్యూయర్స్ చాయిస్ ప్రకారము. ఇంగ్లీష్లో మాట్లాడాలంటే మాత్రము దయచేసి మెయిల్ ఇవ్వండి goodluckprasad@gmail.comకి. తప్పకుండా నేను మీకు ఇంగ్లీష్లోనే వీడియోలు అప్లోడ్ చేస్తాను. ఒకవేళ ఇంగ్లీషు ఈ తెలుగు కాకుండా హిందీలో కూడా వీడియోలు చేయాలంటే మాత్రము దయచేసి నాకు మెయిల్ ఇవ్వండి. తప్పకుండా హిందీలో కూడా
నేను వీడియోలు అప్లోడ్ చేస్తాను. ఇంతవరకు జరిగిన మ్యాచ్లు నేను చూసాము. ముంబై ఇండియన్స్ వర్సెస్ యూపీ వారియర్స్ లోపల ముంబై ఇండియన్స్ ఓడిపోయి యూపీ వారియర్స్ అకౌంట్ ఓపెన్ చేసింది. ఇవాళ మాత్రము ఒక చక్కటి మ్యాచు ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ జైంట్స్ డివై పాటిల్ గ్రౌండ్లో మరి ఉండబోతోంది. ఇది మరి 7:30కి ఈ మ్యాచ్ అయిపోయాక మరి రేపు వచ్చేటప్పటికి యూపీ వారియర్స్ మరియు ముంబై ఇండియన్స్ మరొకసారి తలబడుతున్నాయి. ఈ మ్యాచ్ మాత్రం 3 గంటలకు ఉండబోతోంది. చూద్దాం మరి ఈ మ్యాచ్లో మరి ముంబై ఇండియన్స్ రివెంజ్ తీసుకుంటుందేమో చూద్దాము. ఇది 10వ మ్యాచ్ అవుతుంది. ఆ తర్వాత 7:30కి అయ్యే డివై పాటిల్ గ్రౌండ్లో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ఆర్సీబీ. ఢిల్లీ క్యాపిటల్స్ వీకా, ఆర్సీబీ స్ట్రాంగా, లేదా ఆర్సీబీ వీకా, ఢిల్లీ క్యాపిటల్స్ స్ట్రాంగా అనేది మనం మాట్లాడుకునే ముందు ఎవరు ఏది తీసుకున్నా ఓవర్ ప్లేడ్ గ్రౌండ్ కాబట్టి, ఓవర్ యూజ్డ్ పిచ్చెస్ కాబట్టి అంచనాలకు అనుగుణంగా రిజల్ట్ రావటం లేదని చెప్పాలి. అయితే లిటరల్గా స్ట్రాంగ్ ఉన్న టీములు మాత్రం గెలవక తప్పదు. ఒకవేళ ఆర్సీబీ ముందు బ్యాటింగ్ ఆడి అధిక రన్లు సాధిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ చేయగలదా? అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ కనుక అధిక రన్లు సాధిస్తే ఆర్సీబీ తప్పకుండా సాధిస్తుందని నమ్ముతున్నాను. ఎందుకంటే ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ చాలా బాగుంది వెన్ కంపేర్ టు ఢిల్లీ క్యాపిటల్స్. సో ఈ విధంగా మన అంచనాలు వేసినప్పటికీ పిచ్ యొక్క బిహేవియర్ మనకు అనుగుణంగా లేదు కాబట్టి రిజల్ట్ అనేది మనం ఊహించవచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ నిన్న న్యూజిలాండ్ గెలిచిన విధానం చూసినట్టయితే ఇండియా మీద నార్మల్గా ముందు బ్యాటింగ్ ఆడిన టీము 2013 నుంచి కనుక చూసినట్టయితే 4 ఓడిఐ లోపల ముందు బ్యాటింగ్ ఆడిన టీం గెలిచింది. యావరేజ్ స్కోర్ 322 కొట్టారు. అయితే అంచనాలకు అనుగుణంగా కాకుండా మరి నిన్న టాస్ గెలిచి న్యూజిలాండ్ భారత జట్టుని బరిలోకి దింపినప్పుడు అవలీలగా వాళ్ళు భారత జట్టుని ఓడించారు అని చెప్పక తప్పదు. మరొకసారి ఇంకొక మ్యాచ్ ఉంది, మళ్ళీ 3వ మ్యాచ్ చూద్దాము. అది కూడా బ్యాటింగ్ ప్యారడైజు ఎలా ఉండబోతుందో అనేది మనం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాము. ఏదైనా వెదర్ మాత్రము చాలా చక్కగా ఉంటుంది మధ్యప్రదేశ్లో, బ్యూటిఫుల్ వెదర్, మంచి విండ్. ఇండియా గెలిస్తే మాత్రం టాస్ ముందు ఫీల్డింగ్ ఎంచుకుంటే మంచిది వచ్చే మ్యాచ్. కానీ డ్యూ ఫ్యాక్ట్ మాత్రం తప్పకుండా ఉంటుంది. రోపును పెట్టి గ్రౌండ్ని క్లీన్ చేసే ప్రక్రియ మాత్రం ఉండి తీరాలి. డ్యూ తప్పకుండా ఉంటుంది నెక్స్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా విషయం మాట్లాడుతున్నాను. అయితే కొంచెం డీవియేట్ చేసి ఈ టాపిక్ మాట్లాడాను. అయితే ఈ ఉమెన్స్ క్రికెట్ వచ్చేటప్పటికి రేపు మ్యాచ్లో యూపీ వారియర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. మరి ముంబై ఇండియన్స్కి రివెంజ్ తీసుకునే అవకాశం వచ్చింది. తర్వాత సాయంత్రం మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్సీబీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నేను ఎగ్జాంపుల్ ప్రకారంగా న్యూజిలాండ్ గురించి మాట్లాడిన అంచనాల విషయంలో మాట్లాడుతూ 7:30కి ఉందండి 11వ మ్యాచ్. ముందు అనుకున్న విధంగా 19వ తారీఖు నుంచి, అదే 12వ మ్యాచ్ నుంచి వెన్యూ మారబోతోంది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్కి. ఆ వెన్యూ ఏమిటి అంటే వదోదర ఇంటర్నేషనల్ గ్రౌండ్ లోపల కూటంబి నుంచి మళ్ళీ ఆల్రెడీ ఆడాము మనము. పిచ్చు ఒకసారి వాళ్ళు టెస్ట్ చేసుకున్నారు. న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా రిజల్ట్ని బట్టి కంపేర్ చేయక్కర్లేదు, అది ఓడిఐ మ్యాచ్, మనం T20 ఫార్మాట్ ఆడుతున్నాం కాబట్టి. ఏది ఏమైనా గ్రౌండ్ యొక్క నేచర్ని అర్థం చేసుకుని దాని ప్రకారము గుజరాత్ జైంట్స్ ఆర్సీబీ అక్కడ తలబడుతున్నాయి. వెన్యూ మారింది. మొదటి మ్యాచ్ కాబట్టి సగం మ్యాచ్లు డివైడ్ చేశారు కాబట్టి మరి ఆచితూచి టాస్ గెలిచాక బ్యాటింగా ఫీల్డింగా అనేది మాత్రం మనము ఒకసారి చూసుకోవాలి. ఆర్సీబీ మాత్రము 19వ తారీఖు టాస్ గెలిస్తే ఎగనెస్ట్ గుజరాత్ జైంట్స్ బౌలింగే ఎన్నుకుంటుంది అని నమ్ముతున్నాను. నేను ఆర్సీబీ విషయం మరి పదే ఎందుకు మాట్లాడుతానంటే ఉన్న టీముల్లో ఆర్సీబీ కొంచెం బాగుందండి బ్యాటింగ్ లైనప్. బౌలింగ్ అధిక రన్లు సాధిస్తే మాత్రం అవతల టీంని కట్టడి చేయవచ్చు. అది ఒక స్ట్రాటజీతో కూడా మనం ముందుకు వెళ్తే మంచిది. ఒకవేళ ఆర్సీబీ ముందు బ్యాటింగ్ ఆడి ఎక్కువ రన్లు కొట్టినప్పటికీ బౌలింగ్ విషయంలో వాళ్ళు సరిగ్గా రాణించలేకపోతే మరి గుజరాత్ జైంట్స్ కొట్టేస్తారు. కాబట్టి వీళ్ళు కనుక ముందే ఫీల్డింగ్ తీసుకుని
గుజరాత్ జైంట్స్ని కట్టడి చేసినట్టయితే ఆర్సీబీ చేయగలదు అని నమ్ముతున్నాను. ఇదే నా పాయింట్ అండి. పెద్ద స్పెషల్ పాయింట్ ఏం లేదు, దీనికి పెద్ద ఎనాలిసిస్ కూడా అవసరం లేదు. ఏది ఏమైనప్పటికీ పాయింట్స్ పట్టికలో ఆర్సీబీ 4 పాయింట్లు, ముంబై ఇండియన్స్ 4 పాయింట్లు, గుజరాత్ జైంట్స్ 4 పాయింట్లతో మరి ఉన్నాయి. కాంపిటీషన్ వీటి మధ్యలో ఉండబోతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ మరియు యూపీ జైంట్స్ 2 పాయింట్స్తో, కానీ మైనస్ సైన్ ఉండడం వల్ల పాయింట్స్ పక్కన ఈ నెట్ రన్ రేట్ ఏదైతే ఉందో దాన్ని పరిగణనలో తీసుకుంటారు. గెలుపు ఓటమిలే కాకుండా కూడా పొజిషనింగ్ ఆఫ్ పాయింట్స్ టేబుల్లో కనుక మనం చూసినట్టయితే ప్లస్ ఇండికేషన్ చేశారండి ఆర్సీబీకి, ముంబై ఇండియన్స్కి, గుజరాత్ జైంట్స్కి. అంటే ఇవేమిటంటే పాజిటివ్ స్టేజ్లో ఉన్నాయి. వీళ్ళని ఓడించాలంటే నెట్ రన్ రేట్ మాత్రము ఈ మూడింటి మధ్యలో ఉండడం కాకుండా మైనస్లో ఉన్న టీములు 2 ఢిల్లీ క్యాపిటల్స్ మరియు యూపీ వారియర్స్ కూడా రన్ రేట్ కూడా మెయింటైన్ చేయవలసి ఉంటుంది. సో ఎన్ని రన్లలో మన అవతల టీంని కట్టడి చేయాలి అనే క్యాలిక్యులేషన్ ఈజ్ బికమ్ మ్యాండేటరీ అనమాట. ఇది నా స్పెషల్ కామెంట్, అంతకంటే ఏమీ లేదు. మరి నిన్న మాత్రము మన న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ అంచనాలకి అనుగుణంగా మరి మన వాళ్ళు ఆడలేకపోయారు. మోస్ట్ ఆఫ్ ది అనలిస్టులు దే స్పోక్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా బేస్డ్ ఆన్ ది ప్రీవియస్ రికార్డ్స్ ఆఫ్ ది గ్రౌండ్ అనమాట. మరి ముందు 4 మ్యాచ్లు గెలిచాం కదా, ముందు బ్యాటింగ్ ఆడిన వాళ్ళు గెలిచారు. 322 యావరేజ్ స్కోరు ఉండింది, అంతే కొడతారు అన్నట్టుగా ఇంక్లూడింగ్ మీ చాలామంది మాట్లాడారు. అయితే అంచనాలకి మరికి అంచకుండా న్యూజిలాండ్ మ్యాచ్ గెలిచింది కాబట్టి 3వ మ్యాచ్ మరీ ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఎనీబడీస్ గేమ్ అని అనుకోవచ్చు. అయితే బ్యాటింగ్కి అనుగుణంగా ఉండే పిచ్ వల్ల బ్లాక్ సాయిల్ పిచ్, నెక్స్ట్ మ్యాచ్ మనం ఆడబోయేది బ్లాక్ సాయిల్ పిచ్. ఇండోర్లో బ్లాక్ సాయిల్ పిచ్ మీద బౌన్స్ కరెక్ట్గా ఉంటుంది, డ్యూ మాత్రం కంపల్సరీ ఉంటుంది, బాలు బ్యాట్ మీదకి సరిగ్గా వస్తుంది, చక్కగా వస్తుంది. ఇటు బ్యాటర్కి ఇటు బౌలర్కి కూడా మంచి ఎంజాయ్ చేయొచ్చు. అయితే డ్యూ ఉండడం కారణంగా మన వాళ్ళు టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంటే మంచిది, వాళ్ళు కూడా అదే పని చేస్తారు అని చెబుతూ మన ఫీల్డింగ్ కాంబినేషను ఎలా ఉండబోతోంది, మన టీం కాంబినేషన్ ఎలా ఉండబోతోంది, అవన్నీ కూడా మనము మాట్లాడదాము. నమస్కారం. మరొక వీడియోతో ముందుకు వస్తాను. దయచేసి మీ వ్యూస్ పంపండి.